హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను ఎగ్ బజ్జీ చేస్తున్నాను, చూసేసేయండి. నా వీడియో స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూసేసేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఎగ్స్ని ముందుగా ఉడకపెట్టేసుకోవాలి. ఉడకపెట్టేసుకునేటప్పుడు నీళ్ళు, ఉప్పు, కొంచెం నిమ్మకాయ కూడా వేసుకోండి. నిమ్మకాయ వేసుకుంటే పొట్టు అనేది ఈజీగా వచ్చేస్తుంది. ఏంటక్క గుడ్లకి రంగులు ఉన్నాయి అనుకుంటున్నారా? అవి అంగన్వాడి గుడ్లు అండి. అలా రంగులు కూడా వేసి ఉంచుతారు వాటికి. ఇంకా అలా ఉడికిన తర్వాత పొట్టంతా తీసేసుకొని మధ్యలోకి కోసేసుకొని చక్కగా ముందు ఒక గిన్నెలో శనగపిండి, ఒక గుప్పెడు బియ్యపిండి వేసేసుకోండి. బియ్యపిండి వేసేసుకుంటే క్రంచీనెస్ కోసం అని వేసుకుంటారు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. సాల్ట్, ధనియా పౌడర్, మరి కొంచెం వాము, కారం, సోడా ఉప్పు అన్నీ వేసేసుకొని చక్కగా ఈవెన్గా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మరీ థిక్గా కాకుండా మరీ పలచగా కాకుండా కలుపుకుంటే బజ్జీ అనేది చాలా చక్కగా వస్తాయి. గుడ్డుకు అంటుకొని చాలా బాగుంటుంది. ఈ లోపల ఆయిల్ అనేది చక్కగా కాగిపోయిద్ది. కాగిన తర్వాత ఈ గుడ్డు ముక్కలు తీసుకొచ్చి ఈ పిండిలో డిప్ చేసేసి చక్కగా ఆయిల్లోకి స్లోగా వదిలేసేయండి. చక్కగా కాలి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. అటు ఇటు తిప్పుతూ చక్కగా వేయించుకోవాలి. నూనె బాగా హీట్ అయ్యేసరికి పొగలు వస్తున్నాయి. ఇంకా అటు ఇటు చిన్నగా తిప్పుకుంటూ ఉంటే టేస్టీ ఎగ్ బజ్జీ రెడీ అవుతుంది. చక్కగా ఇలా వేయించుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోండి. పక్కన పెట్టేసుకొని చల్లార్చిన తర్వాత మధ్యలోకి నైఫ్ తీసుకొని మధ్యలోకి కోసేసుకుంటే చక్కగా బజ్జీ అనేది బాగుంటుంది. దాని మీద కొంచెం ఉప్పు, కారం, ధనియా పౌడర్ కూడా చల్లుకొని అలా ప్లేట్లో పెట్టేసుకొని సన్నగా తరిగిన ఆనియన్స్ కూడా వేసేసుకొని చక్కగా సర్వ్ చేసుకొని తింటుంటే స్ట్రీట్ స్టైల్లో ఎగ్ బజ్జీ రెడీ. నా వీడియోస్ కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్తో మీ ముందుంటా. నా ఛానల్ సపోర్ట్ చేస్తూ ఉంటే ఈ 500 సబ్స్క్రైబర్స్ని కూడా కంప్లీట్ చేసేసుకుంటాను. ఇంకేమైనా రెసిపీస్ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను మీకు చూపించడానికి ట్రై చేస్తాను. బాయ్.